భగవద్గీతకు శ్రీమత ఏకైక గురువుకు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తికి శతాధిక దుష్టకర్తకు దేవాది దేవుడిని ఒక్కసారి నమస్కరించానమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తాడో దేవుడికి ఈరోజు ఎంతో దేవుడి ఇష్టమైన గడువు పెట్టాడమ్మా. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవాది దేవుని కోరుతున్నాము. శ్రీకృష్ణ భగవాన్ ఒక్కసారి చూడండి అమ్మా. జీవితంలో ఉన్న బ్రహ్మయోగములకు సంబంధించింది. దీని భావం భగవానుడు మనకి ఏమిచ్చాడంటే ఇంద్రియములను నిగ్రహించి తత్పరులకు జ్ఞానము లభించును. జ్ఞానము కలిగిన తర్వాత అధిక కాలంలోనే మోక్షమును పొందగలరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పల్లకి ఊరేగింపు జరుగుతున్న నేపథ్యంలో మన వాళ్ళందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో పాటించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి మన వాళ్ళందరూ కూడా ఒక పాటించండి. ప్రతి ఒక్కరూ కూడా దేవాది దేవుడిని ఒక్కసారైనా దర్శించుకోండి. ఈ యొక్క కరోనా అనే ఒక పాలకుల నుండి కూడా దేవుడు మనల్ని బయటేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని మన గ్రామానికి మన వీధి గుండా వచ్చినటువంటి ఆ దేవాది దేవుడి పల్లకి వారిపోతుంది. ఆ క్రీస్తుని పొందవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఒక వర్గ క్రమాన్ని పాటించండి. అలాగే దేవాది దేవుని కేశవునికి, మాధవునికి, గోవిందునికి, గోపాలునికి, శ్రీకృష్ణ పరమాత్మకు, పంచనాథకు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తికి, శతాధిక గ్రంథకర్తకు, హిందూ ప్రాణ ధర్మ ప్రదాతకు, శ్రీమత ఏకైక గురువుకు ఇంకా వాళ్ళ నాగండి మీరు రూపినికి రూపినికి కమలాకునికి
జనార్దనునికి మహర్షునికి సచ్చిదానందునికి బృందావన మాలికి ఈశ్వరునికి అనంతునికి నందగోపాలికి నిరంజనికి కేశవునికి శ్యామనికి గురువుకు కొంచెం సైడ్ సైడ్ జై శ్రీకృష్ణ పరమాత్మకు జగద్గురువుకు तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्चाधिको योगी తస్మాత్ యోగి భవార్జున. ఈ యొక్క శ్లోకము జీవాత్మ గురించి చెప్పినటువంటి శ్లోకము. తపస్వికుల కంటే యోగి అంటే జ్ఞానుల కంటే ఉత్తముడు, ప్రేమను చేయని వారి కంటే కావున కాబట్టి మన గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా ఆ దేవాతి దేవుణ్ణి దర్శించుకొని ఈ యొక్క పల్లకి ఊరేగింపు మహత్వంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇంతవరకు జాతపాడు చరిత్రలోనే లేని విధంగా ఈరోజు దేవాతి దేవుడినటువంటి ఆ శ్రీకృష్ణ గ్రామంలో జరుగుతుంది కాబట్టి ఆ దేవాతి దేవుడుగా ఇప్పుడు ఉన్న కరోనా నేపథ్యంలో ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన గ్రామానికి ఆ దేవుడు ఇవ్వటం అనేది కూడా ఒక గొప్ప అవకాశంగానే మనం పొందవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సుదుర్లభ జీవాత్మ సాకారం గురించి చెప్పినటువంటి శ్లోకము. జ్ఞానవంతుడు ఎన్నో జన్మలు పొంది వీళ్ళు గుండా రావడం అనేది మనం ఎన్నో జన్మలుగా చేసుకున్న గొప్ప భాగ్యంగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా దేవాతి దేవుని పల్లకీని మోయవలసిందిగా
శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్య ఆశీస్సులతో ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మనం ఇక్కడ గార్లపాడు గ్రామంలో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక నర్సరావుపేట శాఖ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. గత 10 సంవత్సరాలుగా శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని అనేక పట్టణాల్లో గ్రామాల్లో కూడా ఈ హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి సభ్యులు నిర్వహించడం జరిగింది. ఎక్కడైతే శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయో అక్కడ గ్రామం సుభిక్షితంగా ఉంటుంది. దేవుని పాలకులు సంతసించి వర్షాలు సకాలంలో పడటం, ప్రస్తుత కరోనా పరిస్థితుల మధ్య కూడా ప్రజలు చాలా భయాందోళన మధ్య ఉన్నారు. ఈ వేడుకలు జరపడం వలన దేవుని యొక్క ఆశీస్సులతో ఈ కష్టకాలం నుంచి కూడా బయటపడతారని, ఇలాంటి వేడుకల్ని ఎంతో డిసిప్లిన్గా పూర్తిగా మాస్కులు ధరించి ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అనుగుణంగానే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వేడుకల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా భౌతికత జ్ఞానంలోని వివరం తెలుసుకుని కృష్ణాష్టమి వేడుకను చేయడం జరుగుతూ ఉంది. ఈ వేడుకలు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి ఆశీస్సులతో రాష్ట్రం మొత్తం మీద 200 చోట్ల ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. నేడు మన నల్లగార్లపాడు గ్రామంలో వేడుకలు జరిపేటువంటి